పిరిగిపంద చర్యను చేసి భారతదేశాన్ని మరొకసారి మీరు భారతదేశం యొక్క ప్రతాపాన్ని పాకిస్తాన్ మీద అటువంటి చర్య తీసుకున్న భారత ప్రభుత్వాన్ని మేము అందరం అండగా ఉంటామని, దేశంలో అశాంతిని సృష్టించడానికి, మన దేశ సమైక్యతను సమగ్రతను పాడు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ప్రజావేదికల్లో ఉగ్రవాదం జరిపారు. అదే గుహలోకి ప్రతి పాకిస్తానుడు పారిపోయే విధంగా మోడీ గారు మీ అందరు భరతం పడతారని చెప్పేసి మరి పాకిస్తాన్ పై అవసరమైతే యుద్ధం చేసి అవసరమైతే పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్రవాదులు సైతం పాకిస్తాన్ ఖబర్దార్. భారత్ మాతాకు జై. ముందుగా మరి మొన్నటి రోజున పల్హామాలో జరిగిన దాడికి మరి ఎంతో మన భారతీయులు కాక విదేశీయులు కూడా ఎంతో 25 మంది చనిపోవడం జరిగింది. మరి వారందరికీ కూడా ఈరోజు మా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రభుత్వ చీఫ్ మరియు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈరోజు మానవాహారం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ మానవాహారానికి విచ్చేసి మేమందరం కూడా వారందరికీ కూడా మేము అసురుని నివాళులు తెలియజేసుకుంటున్నాము. అంతేకాదు మరి ఇటువంటి పిరిగి పందిన చర్య పాకిస్తాన్ ఉగ్రవాదం ముసుగులో తీసుకున్నది. మరి ఇటువంటి పిరిగిపంద చర్యను చేసి భారతదేశాన్ని మరొకసారి మీరు భారతదేశం యొక్క ప్రతాపాన్ని చవిచూడాలని మీరు కోరుకుంటున్నారు. మరి ఏదైతే మొన్నటి రోజున ఈరోజు కేవలం ఈరోజు పాకిస్తాన్ని ఒక్క భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా ఇలాంటి పిరిగిపోయిన చర్యని ఖండిస్తూనే ఉన్నది. మరి ఇలాంటి ప్రపంచాన్ని ఖండిస్తున్నటువంటి ఈ మొన్న పెంటగాన్లో మైక్ రూబెన్ గారు అనే ఒక పెంటగాన్ సంబంధించిన పేషికి సంబంధించిన ఆయన ఒసామా బిన్ లాడెన్ గుహల్లో ఉండి ఉగ్రవాదాన్ని పోషించాడు. ఈ పాకిస్తాను ప్రజా వేదికల మధ్యలో ఉగ్రవాదాన్ని పోషిస్తుంది. మరి అసీం మిలిటరీకి సంబంధించిన చీఫ్ మరి ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తుంది. మరి మీరు మొన్న జరిగిన దాడిలో భారతీయుల్ని చంపుతూ మోడీ గారికి తెలియజేయాలని చెప్పారు. మరి మొన్న మోడీ గారు ఈ సందర్భంలో మీ అందరికీ సవాల్ విసురుతున్నారు. చూడండి, ఏదైతే మీరు ప్రజావేదికల్లో ఉగ్రవాదం జరిపారు, అదే గుహల్లోకి ప్రతి పాకిస్తానుడు పారిపోయే విధంగా మోడీ గారు మీ అందరు భరతం పడతారని చెప్పేసి మేమందరం కూడా మోడీ మా దేశ యొక్క ప్రధాని గారి యొక్క విశ్వాసాన్ని తెలియజేసుకుంటూ మద్దతుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఏదైతే మొన్న 22వ తారీఖున జరిగినటువంటి పెహల్గాంలో భారతీయుల మీద, నా సోదర భారతీయుల మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గం తాడేపల్లిగూడెం పట్టణంలో మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మానవహారంలో ఈరోజు పాల్గొన్నటువంటి మహమ్మదీయ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ దేశం మా దేశం, ఈ దేశం నా భారతదేశం, నా భారతీయులందరూ నా సహోదరులు అనుకుంటూ ఈరోజు వచ్చి ఇక్కడ నిలబడినటువంటి సోదరులందరూ కూడా ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి ముష్కర్లు ఈ దేశంలో ఉన్నటువంటి మహమ్మదీయుల్ని రెస్ట్లెస్ చేయడానికి, వారి యొక్క సౌకర్యాలు పాడు చేయడానికి, అక్కడ ఉన్న రాజకీయపరమైన వాళ్ళు అభివృద్ధి చెందకుండా సర్వనాశనం అయిపోయినటువంటి పాకిస్తాన్, అక్కడ నాయకత్వం పాకిస్తాన్ సర్వనాశనం చేసి అక్కడ ప్రజలు తిండి తిప్పలు లేకుండా చేసినటువంటి పరిస్థితి. వాళ్ళకి ఏదైతే తిండి తిప్పలు లేకుండా అయిపోయినట్టు పాకిస్తాన్ని అక్కడ ఉన్న ముస్లిం సోదరులు ఎందుకు ఇండియాలో ఉన్న ముస్లిం సుఖంగా ఉన్నారు, మేము లేవని చెప్తున్నే వీళ్ళని ఇక్కడ అసౌకర్యానికి గురి చేయడానికి, ఇక్కడ గొడవలు సృష్టించడానికి కాశ్మీర్లో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా ఎటువంటి సౌకర్యాలు లేకుండా చేయడానికి వారు అభివృద్ధి చెందారు. 1,20,00,000 మంది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం పర్యాటకులు వచ్చారు. వాళ్ళందరూ రాళ్ళు విసరడం మానేసి ఆర్థికంగా చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళని అలా లేకుండా చేయడం కోసం చేసినటువంటి దుష్కర్యని ఖండిస్తూ పాకిస్తాన్ మీద అటువంటి చర్య తీసుకున్న భారత ప్రభుత్వాన్ని మేము అందరం అండగా ఉంటామని ఈరోజు నా సోదరులందరూ కూడా తెలియజేయడం జరిగింది. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరుల్ని మాట్లాడేందుకు కోరుతున్నాను. ఏప్రిల్ 22వ తారీఖున పహల్గాంలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో
ఇది ఉగ్రదాడి, ఉగ్రవాదానికి ఏ మతంతో కూడా సంబంధం లేదు. వాళ్ళు ఏ మతానికి చెందినటువంటి వారు కాదు. వారు కేవలం దేశంలో అలజడిని సృష్టించడానికి, దేశంలో అశాంతిని సృష్టించడానికి, మన దేశ సమైక్యతను, సమగ్రతను పాడు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. కాశ్మీర్ ఏదైతే ఉందో అది దానికి ఉపాధి మార్గం ప్రధానంగా పర్యాటక రంగము. మరి ఆ పర్యాటక రంగాన్ని ఇంత పెద్ద దెబ్బతీసి కాశ్మీరీల ఉపాధికి ఇంత దెబ్బతీసినటువంటి వాళ్ళు కాశ్మీరీలకు, ముస్లింలకు, భారతీయులందరికీ కూడా వారు భారతదేశంలో అశాంతిని పెంపొందింపజేయడానికి చేస్తున్నటువంటి కృషి తప్ప మరొకటి కాదు. ఈ దాడిని పూర్తి భారతీయులందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. మరి భారత ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలకు భారతీయులందరూ కూడా సమైక్యంగా ఉంటారని, భారత ప్రభుత్వం తరఫున ఏ చర్య తీసుకున్నా సరే దానికి సహకారాన్ని పూర్తి భారతీయులందరూ ఇస్తారని చెప్పేసి ఇందువల్ల నేను తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి, ఈ మానవ ఆహారానికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనలో ఉన్నటువంటి సమైక్యతను తెలియజేయడం ద్వారా మాత్రమే మన దేశ ఐక్యతను, సార్వభౌమాధికారాన్ని మనం కాపాడుకోగలం. ఈరోజు ఈ మానవహారం మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. మొన్న జరిగిన ఉగ్రదాడి చాలా అమానుషమైనది. అమాయకులను చంపడం జరిగినది. భారతదేశం యొక్క కుల మతాలకు అతీతంగా అందరినీ ఐక్యతను దెబ్బతీసే విధంగా వాళ్ళు ఉగ్రవాదులు వాళ్ళ చర్యలు ఉన్నాయి. మన ఐక్యతను పాడు చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. అయినా పర్వాలేదు, మనం భారతీయులమంతా ఒక్కటే, కుల మతాలకు అతీతంగా మనమంతా ఒక్కటిగా ఉన్నాము. మనల్ని ఎవరు ఏం చేయలేరు. మన ఈ దేశమంతా కూడా ఈ ఉగ్రవాద చర్యకు వచ్చి అందరికీ సంఘీభావం తెలిపినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 22వ తారీఖున జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి మారణహోమం భారతదేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు 3 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్లో సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పోలీస్ ఐలాండ్ వద్ద మానవారంగా ఏర్పడి ఉగ్రవాద చర్యల్ని తిప్పికొట్టడం జరిగింది. ఈ దారుణంలో మరణించినటువంటి 28 మంది మృతులకి అందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పించి వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు హెచ్చరించడం జరిగింది. అలాగే 120 కోట్ల భారతీయులందరూ కూడా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారికి మద్దతుగా ఆయన తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని కోరుకుంటూ, తీవ్రవాదుల దారుల్లో భారతీయులు అసూలు బాశారు. నిరాయుధులైనటువంటి ప్రజల్ని చంపి ఆనందాన్ని పొడుతున్నటువంటి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక హెచ్చరిక. మరి భారతీయులు అందరం కలిసి ముక్త ఖండంతో ఇవాళ తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నాం. మా దేశ ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏదైతే సూచనలు ఇస్తారో ఆ సూచనల మేరకు రానున్న ఈ రోజుల్లో ఖచ్చితంగా తీవ్రవాదాన్ని అంతమొందించే విధంగా ఆయన ఫైట్ చేయనున్నారు. మరి పాకిస్తానీలు మన దేశంపై రురుగెలుపునటువంటి తీవ్రవాదుల్ని ఖచ్చితంగా మరి ఎవరైతే మన మీద దాడి చేసి నిరాయుధులైనటువంటి ప్రజలను చంపారో వాళ్ళని హతమందించాల్సిన అవసరం ఉంది. ఏదైతే తీవ్రవాదం ఉందో ఈ తీవ్రవాదాన్ని కోక్కట్టి వేలతో ప్రకటించే శక్తిగా భారతదేశం ప్రపంచానికి మరి దారి చూపాల్సిన పరిస్థితి ఇది. నిజంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక దేశాలు మనకు మద్దతుగా ఉన్నాయి. తీవ్రవాదాన్ని వ్యతిరేకించే ప్రతి దేశం కూడా దీనికి మద్దతుగా నిలుస్తుంది. మరి మోడీ గారి తీసుకున్నటువంటి చొరవ సూచనల మేరకు రానున్న ఈ రోజుల్లో మరి పాకిస్తాన్పై అవసరమైతే యుద్ధం చేసి అవసరమైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను సైతం మట్టుమెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. మొన్న 22వ తారీఖున కాశ్మీర్ యొక్క పర్యాటక ప్రాంతంలో పాకిస్తాన్ అనేటువంటి పిరికబంద దుర్మార్గులు 28 మందిని భార్యాభర్తల్ని అలాగే పసిబిడ్డలతో వాళ్ళ విహారయాత్రలకు వెళ్తే వాళ్ళు హిందుత్వాన్ని అడిగి మరీ చంపారంటే అది ఎంత దుర్మార్గమైన చర్యో వాళ్ళ పిరికబంద నిదర్శనానికి ఇదే నిదర్శనం. దానికి యావత్ దేశవ్యాప్తంగా కూడా స్పందించి నరేంద్ర మోడీ గారు ఒక పిలుపు మేరకు ఆయన ఒక ఆదేశాల మేరకు యావత్ దేశం అంతా కూడా ఎదురు చూస్తుంది. ఆయన ఒక పిలిపిస్తే
ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క భారత పౌరుడు కూడా మేమున్నామంటూ ముందుకు వచ్చి అవసరత యుద్ధం చేసే స్థాయికి కూడా ఇవాళ ఈ యొక్క ఘటన వెళ్ళిందంటే అది ఎంత దుర్మార్గమైన ఘటన మనందరికి కూడా చాలా చలించి బాధ వేస్తున్న విషయం. అందులో భాగంగా గత మన ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా గత 4 రోజులుగా కూడా ఈ యొక్క దుర్ఘటమైన ఘటన కోసం తీవ్రంగా మనస్తాపం చెంది ఆలోచించి మన జనసేన పార్టీ తరపు నుంచి గత 3 రోజులుగా కూడా మానవహారాలు కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేయడం ఒక జనసేన పార్టీకి మన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 3 రోజులు బట్టి చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ వద్ద సుమారు 2000 మందితో మన తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్ ఒక ఆధ్వర్యంలో, అలాగే భారతీయ జనతా పార్టీ ఒక ఆధ్వర్యంలో, తెలుగుదేశం ఒక ఆధ్వర్యంలో ఈ రోజున ఒక భారీ ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేసి దీనికి నిదర్శనం రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఖబర్దార్ ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామని ఒక సంకల్పంతో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు భారతదేశం ఏదైతే పాకిస్తాన్ దుశ్చర్యలకు తీవ్రంగా ఖండిస్తూ విదేశీయులందరూ కూడా భారతదేశం అంటే ఎంతో ఉన్నతమైన దేశంగా భావిస్తుంటారు. అటువంటి దేశాన్ని మరి కొంతమంది ముష్కరులు తమ యొక్క దుశ్చర్యలతోటి ఈ దేశాన్ని అవమానం పాలు చేయాలనే ఉద్దేశంతో అభంశుభం తెలియనటువంటి మరి ఆ ప్రాంతానికి వెళ్ళిన పర్యాటకులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం చాలా అమానుషం. ఇటువంటి చర్యలను భారతదేశం ఎప్పుడూ ఊరుకోదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా బుద్ధి చెప్పాలనేటువంటి యాక్షన్ ప్లాన్లో రేపొద్దున ఇటువంటి చర్య చేసినందుకు పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖబర్దార్, భారతదేశం అంటే మీరు భారతీయుల మనోభావాలను దెబ్బతీయడంలో కానీ భారతదేశంలో ఉన్నటువంటి మరి ఎంతోమంది బలి పెట్టుకోవడంలో మీరు అమానుష చర్యలు కానీ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి ఆ ముష్కరులకు వస్తుంది. పాకిస్తాన్ ఖబర్దార్ అని చెబుతూ మీ గట్టి మాణిక్యాలరావు, తాడేపల్లిగూడెం.